పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలమవుతుంటే వాడు మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. అయితే బెంగళూరు ప్యాలెస్లో నిన్న అర్ధరాత్రి 3 గంటల సమయంలో దొంగలు పడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుట్టుగా దాచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు దొంగలు ఏ వస్తువులు దొంగతనం చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గాడు ఎంతటి 420 గాడో మనందరికీ తెలుసు. వాడేదో అమరావతిలో మునిగిపోయిందని చెప్పి విష ప్రచారం చేశాడు. వాస్తవంగా విజయవాడ ప్రాంతంలో జగన్ గాడి నిర్లక్ష్యం వల్ల బుడమేరుని గాలి కుదిలేయటం వల్ల వైసీపీ వాళ్ళు ఆక్రమించుకోవటం వల్ల ఈ వరద ఇంత పెద్దదైపోయి విజయవాడ ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. అయితే విజయవాడకు వచ్చి ₹1 కోటి ఇస్తున్నానని డ్రామా వేసి పావలా కూడా ఇవ్వకుండా పారిపోయినటువంటి దౌర్భాగ్యుడు. అయితే ఇప్పుడు వీడు అమరావతిలో ఉన్నట్టుగా తాడేపల్లిలో ఉన్నట్టుగా వీడు బిల్డప్లు ఇచ్చుకుంటూ వీడు మాత్రం ఎక్కడ లేడు, పోయి బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు. కుటుంబ సభ్యులతో పోయాడంటే కుటుంబం అంటే వీడికి పెద్ద కుటుంబం ఏం లేదు, అంటే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు చెల్లు ఉండేవాడి కాదు లేదు, తల్లి ఉండేవాడి కాదు లేదు, 2 బిడ్డలు ఉంటే వాళ్ళు పాపం ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. భార్యాభర్త ఇద్దరే వాళ్ళు, ప్రకాష్ రాజు సరిత. అదే సినిమాలో కనుక ఎట్టయితే 3 పిల్లలుగా భలే సూట్ అవుతారో 2 పిల్లల రోజుకి వీళ్ళిద్దరు అట్టోళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా బెంగళూరు ప్యాలెస్లో ఉంటే నిన్న అర్ధరాత్రి 3 గంటల 15 నిమిషాల సందర్భంలో వాళ్ళ ఇంట్లో దొంగలు పడినట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో యలహంకలో ఉన్నటువంటి 32 ఎకరాల ప్యాలెస్లో దొంగలు పడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దొంగలు కొన్ని వస్తువులు దోపిడీ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ నీచుడు వ్యవహారాలు బయటకు వస్తాయని చెప్పి. అంటే 3 గంటల 15 నిమిషాలు ఇప్పుడు ఏమి జరిగింది ఆ ప్యాలెస్లో అనేది మీ ఫోటోలకు అనుమానం ఉంటుంది, ఇబ్బంది ఏమి రా, నాకు కూడా అనుమానమే ఉంటుంది ఈ నీచుడు గురించి. కాకపోతే వీడు ఎందుకు ఆ విషయాన్ని బయట పెట్టట్లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఘటన ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు, మొత్తం కూడా ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వీడి నికృష్ట బతుకు బయటకు వస్తుందనేది వీడి భయం. ఎందుకంటే వీడు బెంగళూరులో ప్యాలెస్ ఇంతవరకు బయట ప్రజలకి ప్రపంచానికి చూపించాల. అయితే మనం చూసాం విశాఖపట్నంలో ఈ నీచుడు ప్రజాధనం 500 కోట్ల రూపాయలతో ఏ రకంగా అయితే బాత్రూంలో కమోడు కూడా 35 లక్షల రూపాయలు పెట్టి కట్టడం, అదేవిధంగా శివ్యూ బాత్రూమ్ కట్టుకోవటం, వీడు చేసినటువంటి నికృష్ట పనులు మనం చాలా చూసాం. ఒక్కొక్క లైట్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీడి భార్య కోరిక నెరవేర్చడం కోసం రిషికొండకి గుండు కొట్టి ప్యాలెస్ కట్టినటువంటి నీచుడు వీడు. మరి ఇవాళ బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్లో దాదాపు ఫర్నిచర్ విలువ, అక్కడ ఉన్నటువంటి అలంకరణకు వాడినటువంటి వస్తువుల విలువ దాదాపు 600 కోట్లు. ఎవడు సొమ్ము? ఇదేం కష్టపడి సంపాదించింది కాదుగా ఇలా పూటుగాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకొని పోయి 32 ఎకరాల ప్యాలెస్ కట్టుకున్నాడు. వీడు పేదల గురించి పెత్తందాల గురించి మాట్లాడతాడు. వీడికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, కడపలో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లోటస్ పౌండ్లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, లండన్లో ప్యాలెస్ ఉంది, కేమన్ ఐలాండ్లో ప్యాలెస్ ఉంది, ప్యారిస్లో ప్యాలెస్ ఉంది, ఆమ్స్టర్డామ్లో ప్యాలెస్ ఉంది, విశాఖపట్నంలో ప్రజాధనంతో కట్టినటువంటి ప్యాలెస్ ఉంది. ఈడే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడనుకొని ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి పరిపాలనకి 3 రోజులు ఉండటం కూడా ఎక్కువ అని చెప్పి ప్రజలు కనీసం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితమైన సిగ్గు ఎక్కువ అనేటువంటి మరిచిపోయి ఇంకా విష ప్రచారం చేస్తూ సాక్షిని అడ్డం పెట్టుకొని భారతిరెడ్డి గారు కూడా నీచానికి దిగజారిపోయి అబద్ధ ప్రచారాలు చేస్తుంటాం మనందరం చూసాం. అయితే ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో కొన్ని విలువైనటువంటి నెక్లెస్లు, భారతిరెడ్డి గారి నెక్లెస్లు, అదేవిధంగా వారి కుమార్తెలకు సంబంధించి బంగారు ఆభరణాలు దాచిపెట్టుకో ఉన్నారు. అక్కడ కోట్లాది రూపాయలకు సంబంధించినవి, అందులో కొన్ని దొంగలు దోచుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం కనుక కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కోటలోకి వెళ్తారు, కోటలో వ్యవహారం చూస్తారు. వీడి కోట బట్టబయలైపోద్ది. వీడు 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో విలాసవంతంగా వీడు బతికేటువంటి నికృష్టపు బతుకు బయటకు వచ్చేస్తుంది. అందుకని పోతే పోయింది ఏముంది. ఇప్పుడు ఈ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద బయట తిరిగేటువంటి దౌర్భాగ్యుడు, 10 సంవత్సరాలు కోర్టుకు పోయినటువంటి నీచుడు. స్వయంగా వాడే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని 43,000 కోట్లు దోచుకుంటే వీడి అధికారంలో ఉన్నప్పుడు కనీసం 700 లక్షల కోట్లు దోచుకొని ఉంటాడుగా. ఆ నేపథ్యంలో వీడికి పోయింది ఎంత? 20 కోట్లు 30 కోట్లు పోయి ఉంటుంది బంగారం, అంతే కదా. దాని గురించి పోయి ప్రపంచానికి వీడి ప్యాలెస్లో ఉండేటువంటి 100,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వీడి యొక్క విలాసవంతమైనటువంటి బతుకు బయట ప్రపంచానికి వస్తే వీడి పొరుగు తక్కువ అవుతుందని చెప్పి వీడి మొహాన ప్రజలు వస్తారని, వచ్చే ఎన్నికల్లో కనీసం పులివెందుల్లో కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉండదని, 11 సీట్లు కాస్త 1 సీటుకు కూడా పరిమితమయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భయంతో ఆందోళనతో కనీసం నిన్న రాత్రి 3 గంటల 15 నిమిషాలు, అంటే మీ అందరికి కూడా అర్ధరాత్రి 3 గంటలు జగన్ గారి కొంపనగానే మీకు వేరే వేరే విషయాలు గుర్తొస్తాయి. వాళ్ళ బాబాయ్ని వేసేసిన రోజు ఏ ఫోన్ కాల్స్ వచ్చాయి, ఏ మెసేజ్ జరిగాయనేటువంటి సబ్జెక్టు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తొస్తుంది. నా తప్పు కాదు. మన దొంగలు కూడా ఎప్పుడైనా మిడ్ నైట్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి
ఆ రకంగా వీడింటికి ప్లాన్ చేసుకున్నప్పటికీ వాళ్ళు దొంగతనం చేసి పోయినప్పటికీ ఆ దొంగలు ఎంత అదృష్టవంతులంటే ఎక్కడైతే దోపిడీ జరిగిందో ఆ కొంప జగన్ గాడి తప్పడం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే వాడు కంప్లైంట్ ఇస్తే ఈడి భాగవతం బయటపడుద్ది కాబట్టి, ఈడి రాజకోట రహస్యాలు బయటకు వస్తాయి కాబట్టి, ఈడి ప్యాలెస్లో ఉన్నటువంటి వందలాది కోట్ల ప్రజాధనంతో అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాట్లు బయటకు వస్తాయి కాబట్టి ఈ విషయం బయటకు రాకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటానికి సిద్ధపడకుండా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడైతే, నిజం ఉంటే, వాడికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, వాడు నిజంగా పేదల పక్షపాతి అయితే బెంగళూరు ప్యాలెస్లో ఏం జరిగింది, అసలు వాడు బెంగళూరు ప్యాలెస్ ఓడిపోయిన తర్వాత పదే పదే ఎందుకు పోతా ఉన్నాడు? వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒకసారి కూడా బెంగళూరు పోలా. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 3 నెలల్లో ఇప్పటికి 12 సార్లు పోయాడు. ఎందుకు పోతున్నాడు? అసలు ప్యాలెస్లో ఏం జరుగుతోంది, ఏంటి ఆ కథ అనేటువంటిది బయట పెట్టాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది.